హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఉన్న సమస్యకి అసలు కారణం ఏంటి? సో ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్‌కి రియల్ రీజన్ ఏంటి? అంటే జనరల్‌గా మనకేంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తుల వల్లే ఇవంతా జరుగుతున్నాయని అనిపిస్తది. సో వాళ్ళని బ్లేమ్ చేస్తాం. ఆర్ కొన్నిసార్లు ఆ సిట్యుయేషనే అలాంటిది. ఫస్ట్ నుంచి కూడా అది కాంప్లికేటెడే కాబట్టి ఆటోమేటిక్‌గా ఇలా అయింది అని అనుకుంటాం. అంటే ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇదే అని నేను చెప్పను. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఎవరికి వాళ్ళే బ్లేమ్ చేసుకుంటారు. మన వల్లే ఇదంతా జరిగింది. ఇలా రకరకాలుగా. కాకపోతే అసలు మీ ఎనర్జీస్ ప్రకారం మరి ఇప్పుడు రియల్ రీజన్ ఏంటి అనేదైతే చూద్దాం. సో యూనివర్స్ ఏం చెప్తుంది? ఏంటి? సో దట్ అంటే అదే రియల్ రీజనా? ఆర్ దాని ప్రకారం మీరేమైనా చేంజెస్ చేసుకుంటే సిట్యుయేషన్స్ ఏమైనా బెటర్ అవుతాయా? ఇలా ఒక రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని నాకు అనిపించింది. సో చూద్దాము. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సన్‌స్టోన్ రా క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమజానైట్ రా క్రిస్టల్ ఉంది. సో మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసుకోండి. రా క్రిస్టల్స్ పెట్టాను కాబట్టి ఎనర్జీస్ అయితే కొంచెం హెవీగానే ఉంటాయి. సో మీరేంటంటే జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకొని ఏ క్రిస్టల్‌కి కనెక్ట్ అయితే దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సన్‌స్టోన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ సమస్యకి అసలు కారణం ఏంటి? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్ అని నేను అనను కానీ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, సో ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు కొంత డెస్పరేట్‌గా ఉన్నట్టుగా నాకనిపిస్తుందండి. పాస్ట్ నుంచి కానీ చూస్తున్నట్టయితే, ఈ సిట్యుయేషన్ ఎక్కడో కానీ మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవ్వాలి ఆర్ అంటే మీరు ఇది ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తే, ఆ రకంగా ఇది వర్కౌట్ అయితేనే బావుంటుంది అనుకోని అంటే మీరొక బిలీఫ్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. కైండ్ ఆఫ్ డెస్పరేషన్ కనిపిస్తుంది. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఇది ఈ రకంగానే వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఇలా ఇది ముందుకు వెళ్తేనే థింగ్స్ బావుంటాయి. ఆర్ బెటర్ అవుతాయని మీరనుకున్నారు. యాక్చువల్‌గా ఒక పర్సన్ వాళ్ళకి వాళ్ళు ఒక సిట్యుయేషన్‌ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన తర్వాత సో, అది రియాలిటీకి ఎంతవరకు సూట్ అవుతుంది. సో, వాళ్ళలా ఆలోచించడం కరెక్టేనా? ఒకవేళ ఆలోచించినా సరే దాన్ని ఆ రకంగా రియాలిటీలో హ్యాండిల్ చేయగలరా? లేదా? ఇలా రకరకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. మీరేంటంటే ఇవన్నీ ఆలోచించినట్టుగా నాకైతే అనిపించట్లేదు. కేవలం మీకేంటంటే ఇది వర్కౌట్ అవ్వాలి, ఇలా వర్కౌట్ అవ్వాలి ఆర్ ఈ రకంగా నేను సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి. సో, ఇలానే నేను చేస్తాను అని కొంత ఎక్కడో కానీ సెల్ఫిష్‌గా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే అలా అని చెప్పి అస్సలు ఈ సిట్యుయేషన్ గురించి ఆలోచించకుండా మరీ చైల్డిష్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేశారు అని నేను చెప్పను కానీ, ఇన్‌సెక్యూరిటీస్ అండి. ఇదెక్కడ దూరం అయిపోతుందో, ఆర్ ఇదెక్కడ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వదో అని చెప్పి, మీరేంటంటే సిట్యుయేషన్‌ని మీ ఓన్ వేలో హ్యాండిల్ చేయాలి అనే ఒక డెస్పరేషన్‌లోని మీరు అంటే
మీకు ఏది కరెక్ట్ అనిపించిందో అది చేశారు. ఈ విషయంలో నాకేమనిపిస్తుందంటే మీరు వేరే వాళ్ళ అడ్వైసెస్ కూడా తీసుకోకపోయి ఉండొచ్చు. ఒకవేళ అడ్వైస్ తీసుకున్నా మోస్ట్‌లీ ఒక లేడీ అడ్వైస్ ఏమైనా తీసుకొని ఉండొచ్చు. ఆర్ మీకు మీరే ఒక లేడీ కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీలో ఉన్న ఫెమినిటీ అనేది మిమ్మల్ని బాగా డామినేట్ చేసినట్టు అనిపిస్తుందండి. ఆ ఫెమినిటీతోనే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసినట్టు ఉన్నారు. సో, ఎప్పుడైతే మీరు ఆ రకంగా చేశారో ఇది కాంప్లికేట్ అయిపోయింది. ఇప్పుడు కాన్‌ఫ్లిక్ట్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఎంత వర్కౌట్ చేద్దాము, దీనివల్ల మీరేంటంటే ఏదో గెయిన్ చెయ్యాలి. అంటే ఏ మనిషి అయినా అంతే కదా! ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లోని వాళ్ళు ఫుల్‌గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆర్ వాళ్ళేంటంటే ఎక్కువ దాని కోసం వర్క్ చేస్తున్నారు అంటే దానివల్ల వాళ్ళకేదో గెయిన్ ఉంటేనే చేస్తారు కదా! సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదొక రిలేషన్‌షిప్ అనుకోండి. సో, ఈ పర్సన్‌తో ఎలా అయినా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఈ పర్సన్ ఎలా అయినా మీ లైఫ్‌లో ఉండాలి అనుకోని మీ ఓన్ వేలో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసి ఉండొచ్చు. అంటే అక్కడ ఒక ఇన్‌సెక్యూరిటీ అండి. ఈ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారో, ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఎక్కడ మనం అనుకున్నట్టు కాకుండా వేరేగా చేంజ్ అయిపోతుందో. సో, మనం ఏంటంటే ఈ రకంగానే థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి. అంటే నేను ఒక సైడ్ నుంచి స్టోరీ చెప్తున్నాను. బట్ అందరి సిట్యుయేషన్ ఇదే అవ్వాలని రూల్ ఏం లేదు. కొంతమంది నాకు ఈ జాబే కావాలి ఆర్ నేను ఇదే చెయ్యాలి. ఇలానే ఉండాలి. కైండ్ ఆఫ్ ఉంటుంది కదా! అంటే ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో, మీ ఓన్ వేలో మీరు ఇది ఏ రకంగా అయితే ప్రాబ్లమాటిక్‌గా చూస్తున్నారో అది పక్కన పెడితే ఇదిప్పుడు చాలా డిస్టర్బ్ చేస్తుందండి మిమ్మల్ని. మీరేంటంటే ఇక్కడ ఎంత ముందుకు వెళ్తుంటే, ఎంత పాజిటివ్‌గా దీన్ని చేంజ్ చేయాలి అని చూస్తుంటే, ఇది అంత నెగెటివ్‌గా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల మీరేంటంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. దానికి తోడు ఈ సిట్యుయేషన్‌లో నాకేమనిపిస్తుందంటే, వ్యక్తులు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, మరి మీ ప్రాబ్లమ్‌కి ఇంకా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకటేనండి. అదేంటంటే మీ ఇన్‌సెక్యూరిటీస్. ఇన్‌సెక్యూరిటీ అనేసరికి రకరకాల ఆలోచనలొస్తాయి. ఏం లేదు డెస్పరేషన్ అన్నమాట. ఎలా అయినా అయిపోవాలి అని. అండ్ అదవ్వడం కోసం మీరు చేసుకున్న పాత్ అవి కరెక్ట్‌గా లేవు. అండ్ వ్యక్తులేంటంటే ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా కరెక్ట్ అయిన వ్యక్తులైతే కాదు. సో, దానివల్ల ఏంటంటే మీరు దీన్ని ఎంత వర్కౌట్ చేద్దాం అంటే మీరు ఇదే కరెక్ట్. సో, ఇలా చేస్తే ఇది మారిపోతుంది అనుకోని ముందుకు వెళ్తున్నా సరే, అక్కడే బ్రేక్ పడిపోతుంది. అంటే మీరు ఈ సిట్యుయేషన్‌లోని న్యూ బిగినింగ్స్ కానీ, ఆర్ సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్న వేలో కానీ చేంజ్ అవ్వాలి అని చూస్తున్నారండి. సో, అది తప్పైతే కాదు. కాకపోతే మరి మీరు ఈ రకంగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు, వ్యక్తులు కూడా ఇలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఎలా జరుగుతాయి? ఎందుకంటే ఇక్కడ ఒకటైతే నేను చెప్పగలనండి. మీరు కొన్ని దగ్గరలో కంట్రోల్ తప్పుతున్నారు. బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేయడం కానీ, బ్యాలెన్స్‌డ్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేయట్లేదు. సో, ఈ బ్యాలెన్స్ అనేది తప్పడానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా రీజన్ అవ్వచ్చు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తులైనా రీజన్ అవ్వచ్చు. ఇంకొకటేంటంటే మీ ఇన్‌సెక్యూరిటీస్ అయినా రీజన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ బ్యాలెన్స్‌డ్‌గా, కంట్రోల్డ్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు. చెయ్యాలి అనుకుంటే. కానీ ఇప్పుడు మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీ అంటే ఇదెక్కడ మిస్ అయిపోతారో అనే మీ ఫియరు, లేకపోతే మీరేంటంటే లేదు ఇది నేను కరెక్ట్ గానే చేస్తున్నాను. ఇలానే చెయ్యాలి అనుకోని మీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, అంటే కొన్ని నెగెటివ్ ట్రైట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో, అదేంటంటే మిమ్మల్ని కంట్రోల్ తప్పేలా చేస్తుందండి. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా సరే సిట్యుయేషన్‌ని ఏంటంటే కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆర్ వాళ్ళ ఎఫెక్ట్ అనేది మీ మీద ఉంది అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే కంట్రోల్ తప్పుతున్నారు. మీకేంటంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో పేషెన్స్ చాలా అవసరం. ఇది వెంటనే మీరు అనుకున్నట్టుగా రిజాల్వ్ అయిపోదండి. ఇది రిజాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఇది రిజాల్వ్ అవ్వాలి అంటే మీరు ఇప్పుడు ఏ పర్సన్‌లో అయితే ఉన్నారో ఆ పర్సన్‌లా ఉండకూడదు. ఇంకొక పర్సన్‌లా మారాలి. అలా అని చెప్పి మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోండి. మీరు కాని వ్యక్తిలా మీరు ఉండండి అని నేను చెప్పను కానీ, మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మీరు డ్రాప్ చేయాలి. మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని కానీ మీరు డ్రాప్ చేయకుండా, సో, ఆ డెస్పరేషన్‌తోనే యాక్ట్ చేస్తే మీరు ఎంత ముందుకు వెళ్తున్నా మళ్ళీ అక్కడికే వస్తారు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈ సిట్యుయేషన్‌ని సార్ట్ ఔట్ చేయాలి అనుకుంటే మీరు చేసేయొచ్చు. లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా చేయొచ్చు. కాకపోతే మీరు చేసుకునే వ్యక్తులు కరెక్ట్‌గా లేరు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తులు కరెక్ట్‌గా లేరు. సో, ఇక్కడైనా సరే మార్పు రావాలండి. ఎందుకంటే ఒక పర్సన్ ఎనర్జీ ఒకలా యాక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎవరి ఎనర్జీ సిట్యుయేషన్‌ని ఎఫెక్ట్ చేస్తుందో ఎవరికీ తెలీదు. మొత్తానికి ఎవరి ఎనర్జీయో కానీ ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఒక రీజన్ అండి. బట్ మెయిన్ రీజన్ అయితే మీరు అంటే ఈ సిట్యుయేషన్‌లోని పెట్టుకుంటున్న ఇన్‌సెక్యూరిటీస్ కానీ, ఎప్పుడైతే మీరు సిట్యుయేషన్ గురించి
మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కాకుండా ఆ సిచ్యువేషన్ లో అసలు ఏంటి, రియాలిటీ ఏంటి, ఆర్ ఇక్కడ ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచిస్తారో అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరండి. అంటే అలా అని చెప్పి మరీ ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించండి, ఆర్ ఇక్కడ మీరు ఆ పెయిన్ తీసుకోండి అని నేను చెప్పను, కానీ మరీ సెల్ఫిష్ గా ఉండొద్దండి. మీ సెల్ఫిష్నెస్ వల్ల సిచ్యువేషన్ ఏంటంటే బ్యాలెన్స్ తప్పుతుంది, ప్రాబ్లం అనేది పెద్దదైపోతుంది. నేను చెప్తుంది మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే మరి ఇక్కడ మార్పు ఎక్కడి నుంచి మొదలు అవ్వాలనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా మళ్ళీ అక్కడే ఉంటున్నారు. ఇది కూడా నిజమే కదా! ఎందుకంటే మీ కార్డ్స్ లో క్లియర్ గా కనిపిస్తుందండి. మీరు ఎంత ముందుకు వెళ్తుంటే మళ్ళీ అంతే వెనక్కి వస్తున్నారనమాట. సిచ్యువేషన్ లో మీకేం మూవ్‌మెంట్ కనిపించట్లేదు. పైగా ప్రాబ్లమ్ ఏంటంటే రోజు రోజుకి కూడా పెద్దదైపోతున్నట్టుగా అనిపిస్తుంది. దీని నుంచి అసలు మీరు బయటకు వస్తారా రారా అని కూడా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఈ సిచ్యువేషన్ లోని యాక్ట్ చేశారండి. ఆర్ డెసిషన్స్ ఏంటంటే చాలా బోల్డ్ గా తీసుకొని మూవ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో మరి ఇలా ఉన్నప్పుడు చేంజెస్ రాకపోతే ఎవరికైనా సరే కొంచెం అంటే ఉంటది. అంటే ఏం జరుగుతుంది అసలు, నేనేం చేస్తున్నాను అని చెప్పి. సో మీరు కూడా ఆ రకంగానే ఆలోచిస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. నేను కరెక్టే చేశాను, నేను ఇలానే చెయ్యాలి, ఆర్ ఇదే దారిలో వెళ్ళాలి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. బట్ అదేంటంటే మరీ అలానే కంటిన్యూ అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే మీ ఆలోచనలు రకరకాలుగా షిఫ్ట్ అవుతున్నాయండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్, ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఒకే రకంగా ఆలోచిస్తున్నట్టు కూడా నాకు అనిపించట్లేదు. బట్ అల్టిమేట్‌గా రిజల్ట్ మాత్రం ఫస్ట్ నుంచి కూడా మీరు ఒకలానే రావాలి అని చూస్తున్నారు. దానికోసం మీరేంటంటే ఇలాంటి దారులన్నీ వెతుకుతున్నారు. ఆర్ ఇలాంటి వ్యక్తులందరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆర్ కొన్ని డెసిషన్స్ అనేవి అంటే సెల్ఫిష్‌గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో ఇది మారాలండి. ఎప్పుడైతే మీరు కంపాషనేట్‌గా ఉంటారో, కొంచెం అంటే సిట్యుయేషన్స్‌ని కొంచెం జెంటిల్‌గా హ్యాండిల్ చేస్తారో అప్పుడే ఇది మారుతుందండి. అలా అని చెప్పి మరి ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టండి అని నేను చెప్పను, కానీ ఎదుటి వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించండి. అప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతుంది. లేకపోతే మీరు ఎంత ముందుకు వెళ్ళినా అక్కడికే వస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అంటే ఇక్కడ కూడా మీకు ఇంకెవరో అప్పుడు సపోర్ట్ చేస్తేనే నార్మల్ అవ్వగలరు. సపోర్ట్ చేయకపోతే మీరేంటంటే హ్యాండిల్ చేయలేరండి. కష్టమైపోతుంది. సో, అంటే అలా అని చెప్పి కంప్లీట్‌గా ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోండి అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీరు డిపెండ్ అవుతున్నారు. అవ్వట్లేదు అని చెప్పను. మీరేంటంటే అలా చేయకూడదు అని ఫస్ట్ అనుకున్నారు, కానీ తర్వాత నుంచి వ్యక్తులను ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వకపోతే మీకేమనిపిస్తుందంటే అయితే మనమే చేద్దాం అని అనుకుంటున్నారు. మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. మొత్తానికి మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ నేను ఒకటి చెప్తాను. యాక్చువల్‌గా అయితే మీకు వ్యక్తుల సపోర్ట్ అవసరం లేదు. స్టిల్ సపోర్ట్ కావాలి అన్నా సరే, మీరు చూజ్ చేసుకున్న వ్యక్తులు కానీ, సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తులు కానీ కరెక్ట్ కాదండి. ఎవరో ఒక్కళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలి. మల్టిపుల్ పర్సన్స్ కూడా కాదు. అండ్ ఒకవేళ ఎవరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేకపోతే ఇది మీరు కూడా డీల్ చేసుకోగలరు. ఆ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ మీరేంటంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయా లేదా? అంటే ఎంత ముందుకు వెళ్తున్నా సరే ఇలానే ఉంటుంది. సో, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదేమో అని ఫీల్ అవుతున్నట్టయితే యూనివర్స్ క్లియర్‌గా మీకు అష్యూరెన్స్ ఇస్తుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీరు దీని నుంచి బయటకొస్తారు. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఇది రిజాల్వ్ అవుతుంది. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని సార్లు నేను చెప్పాను కదా! ఇక్కడ ఏమవుతుందంటే ఈ సిట్యుయేషన్ అనేది ఒకలా ముందుకు వెళ్తుంది. సో, మీరు ఎప్పుడైతే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారో, అబ్జర్వ్ చేసి వెంటనే డెసిషన్ తీసుకోవడం కానీ, వెంటనే దాని ప్రకారం మీరేంటంటే రియాక్ట్ అవుతున్నారండి. కంప్లీట్‌గా అది ఏంటి అని చూడట్లేదు. ఆ టైంలోనేంటంటే మీ ఎమోషన్స్ అనేవి యాక్ట్ చేస్తున్నాయి. యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరు అది యాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మరీ మీరు అంత ఎమోషనల్ పర్సన్ అయితే కాదండి. కైండ్ ఆఫ్ అంటే మీకు తెలుసు. ఎలా ఏ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అని. మీకు ఆ ఇండివిడ్యువాలిటీ ఉంది. ఈవెన్ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవుతున్నా స్టిల్ మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర ఇండివిడ్యువల్‌గానే తీసుకుంటున్నారు. సో, ఈ ఇండివిడ్యువల్‌గా తీసుకున్న దగ్గర కూడా ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ సిట్యుయేషన్ కాంప్లికేట్ అవుతుంటే మీ ఆలోచనలు కూడా ఎలా ఉంటున్నాయంటే మేబీ ఇక్కడ ఇదే జరుగుతుందేమో, ఇది మనం మార్చాలి ఆర్ ఇలా జరగకూడదు అనుకుని వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. కంప్లీట్‌గా సిట్యుయేషన్‌ని చూడకుండా. ఈవెన్ ఇఫ్ వెంటనే అంటే అది మీరు అనుకోని విధంగా చేంజ్ వచ్చినా సరే అది దేనికి దారి తీస్తుంది అని మీరు చూడాలండి. పూర్తిగా చూసే వరకు కూడా వెంటనే మీరు అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. అలా అని చెప్పి పోనీ అందులో ఏమైనా కంటిన్యూ అవుతున్నారా అంటే అది లేదు.
అది వెంటనే మీరు ఎప్పుడైతే అనుకోని విధంగా మారిపోతుందో వెనక్కి వచ్చేస్తున్నారు. సో దీనివల్ల మీకు ఏమనిపిస్తుందంటే ఎంత ముందుకు వెళ్తున్నా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్టికులర్‌గా మీరు ఏ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో నాకు తెలీదు కానీ, ముందుకు వెళ్ళినప్పుడు ఇబ్బందులొస్తున్నాయి, మీరు అనుకోని విధంగా కొన్ని జరుగుతున్నాయన్నా ముందుకే వెళ్ళాలండి. వెనక్కి రావడానికి ఆప్షన్ లేదు. అందుకే ముందుకు వెళ్ళినప్పుడే మీ మైండ్ సెట్ ఎలా ఉంది? మీరు ఎవరి మాటైనా వింటున్నారా? వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీరేంటంటే అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారా? లేకపోతే మీ డెస్పరేషనేనా ఇది? మీరు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొనే ముందుకు వెళ్తున్నారా అని మాత్రం చూసుకోండి. ఎందుకంటే ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని డిఫికల్టీస్ ఉంటాయండి. అవి ఫేస్ చేయకుండా అయితే మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రారు. మరి ప్రాబ్లమ్ కదా ఇది. సో మరి దీని నుంచి మీరు బయటకు రావాలి అన్నప్పుడు మరి కొంచెం సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఒక సిట్యుయేషన్ ఎండింగ్‌కొచ్చే ముందు థింగ్స్ అనేవి ఇంకా మెస్సీగా ఉంటాయండి. మొత్తం మెస్ అప్ అయిపోతదన్నమాట. ఇంకా కంప్లీట్‌గా అందులో స్టక్ అయిపోయినట్టే అనిపిస్తుంటది. బట్ ఎండింగ్‌కొచ్చేస్తున్నప్పుడే అలా జరుగుతదన్నమాట. సో అందుకే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ముందుకు వెళ్తున్న కొద్దీ సిట్యుయేషన్స్ మరికొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. కానీ మీరెలా ఉన్నారు? మీరెలా హ్యాండిల్ చేస్తున్నారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ, కొన్ని దగ్గరలో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అది మీరు చేస్తే సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు. మీ సమస్యకి అసలు కారణం ఏంటి? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఇది సమస్య అని అనను కానీ సిట్యుయేషన్ అని అంటాను. సో ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు పాస్ట్‌లో కొన్ని చాయిసెస్ చేసుకున్నారండి. అంటే ఒక డెసిషన్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. అంటే మీకొక కన్‌ఫ్యూజన్ ఉండేది. ఇది రైటా? అది రైటా? ఇలా చెయ్యొచ్చా? అలా చెయ్యొచ్చా? ఇలా చేయకూడదేమో! అంటే ఆలోచించుకున్నారు. కైండ్ ఆఫ్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే 2 ఆప్షన్స్ ఉన్నాయో మీరేమనుకున్నారంటే మనం ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి. సో ఒకటి అయితే పిక్ చేసేసుకుందాం అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లోనే మీరు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. వన్స్ మీరు డెసిషన్ తీసుకొని మూవ్ అయిన తర్వాత మీరు అనుకోని విధంగా ఈ సిట్యుయేషన్ మారిపోయిందండి. అంటే ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటినుంచి మీరేమనుకుంటున్నారంటే ఇలా జరుగుతుంది అని నాకు తెలీదు. తెలిసుంటే నేనసలు ఇలాంటి డెసిషనే తీసుకోను. బట్ ఇప్పుడేంటంటే ఇది డ్యామేజ్ అనేది చాలా పెద్దగా జరిగిపోయింది. మేబీ నేను ఇంకొక ఆప్షన్ కానీ పిక్ చేసుకొని ఇంకొకలాగా కానీ చేసుంటే ఈరోజు సిట్యుయేషన్ ఇలా ఉండేది కాదేమో అని మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే ఇది ప్రాబ్లమ్ అని కాదు కానీ మీకేంటంటే 2 ఆప్షన్స్ ఉండేవండి. మీరేంటంటే ఒక ఆప్షన్‌ని పిక్ చేసుకున్నారు. అక్కడి నుంచి సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఊహించని విధంగా మారిపోయింది. ఇప్పుడు అలా మారిపోతుంది అంటే మీరసలు అలాంటి డెసిషనే తీసుకోరు. బట్ మరి మీకు తెలీదు కదా! ఆ టైంలో కరెక్ట్ అనిపించింది చేసేసారు. కాకపోతే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇది అంటే ఒక డెసిషన్ తీసుకొని దాని ప్రకారం మూవ్ అవ్వడం వల్ల జరగలేదండి. ఇది జరగాల్సింది జరిగిందంతే. అంటే ఒకటి మీరు ఇంకొక ఆప్షన్‌ని పిక్ చేసుకున్నా అక్కడ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఉండేది. ఇదొక్కటే అంటే మీరు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్లే అంతా మారిపోయింది అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. ఎందుకంటే చాలా మంది వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. మనం ఆ పని చెయ్యకపోయుంటే బావుండేది. మనం అలా అంటే ఒక నిర్ణయం తీసుకోకపోయుంటే బావుండేదని. బట్ అక్కడ కాకపోయినా సరే, ఇంకో ఎక్కడైనా సరే ఇలాంటి సిట్యుయేషన్ అయితే వచ్చుండేది. ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకదే కనిపిస్తుంది. లైక్ మిమ్మల్ని మీరు ఎక్కువ బ్లేమ్ చేసుకుంటున్నట్టున్నారు. బట్ మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నేను చెప్తున్నాను కదా! ఇదేంటంటే మీ ప్రమేయం లేకుండానే జరిగింది. మీరు ఈ నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా ఇలాంటిది ఒకటైతే జరిగుంటది. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, ఇప్పుడు మీరేంటంటే ఆలోచిస్తున్నారు. దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి? సో, ఇక్కడ ఏ రకంగా దీన్ని మార్చాలి అని చెప్పి దీనికోసం మీరేంటంటే మీకు కొన్ని నచ్చకపోయినా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ కొన్ని మీరేంటంటే ఆహ్, డిఫికల్టీ ఉంటుందన్నా సరే అవి కూడా ఫేస్ చేయాలి అని అనుకుంటున్నారు. చాలా కనిపిస్తున్నాయండి. మీ సిట్యుయేషన్ నాకెలా కనిపిస్తుందంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇది ఈ రకంగా అవ్వడం అనేది మీకేంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇది ఇలా జరగకూడదనే మీరేంటంటే ఈ చాయిస్‌ని చేసుకున్నారు. నిజానికి
ఒక పర్సన్ కి 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది ఈజీ ఏది హార్డ్ అనేది వాళ్ళకి తెలియదండి. కేవలం వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇక్కడ ఈ ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఈ ఛాన్స్ తీసుకుందాం అనేలాగే ఆలోచిస్తారు. కాకపోతే అది ఎంత దూరం తీసుకువెళ్తుంది, వాళ్ళ లైఫ్ ని ఏ విధంగా మారుస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. తెలిస్తే అసలు అలాంటి డెసిషన్ ఎవరు తీసుకోరు కదా. సో మీరు కూడా ఏంటంటే అలానే అనుకొని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇది ఇలా జరిగిపోయింది. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు దానికి బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని. అట్ ద సేమ్ టైం మీరేంటంటే ఇక్కడ చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఎందుకంటే ఇది ఈ రకంగా జరగకూడదు, ఇలా ఇది మారకూడదు, అదే కదా ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు అని మీరేంటంటే కొంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ టైంలో అంటే ఏ రకంగా ఈ సిచ్యువేషన్ కి ప్రయారిటైజ్ చేయాలి, ఆర్ అంటే ఏ బేసిస్ లోనే దీన్ని వర్కౌట్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. మీరు అలా అని చెప్పి వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ ఈ ఛాలెంజ్ లో కూడా అంటే మీకు ఇప్పుడే ఇది ఎండ్ అయిపోతుంది, ఆర్ ఏదో మీ లైఫ్ బెటర్ అయిపోతుంది అని కూడా మీకు అనిపించట్లేదండి. సో దీనివల్ల మీరు ఏంటంటే ఎక్కడో కానీ కొంత డిస్టర్బ్డ్ గా ఉన్నారు. బట్ ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండి. మేబీ మీరేంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అంటే ప్రాపర్ వేలో కమ్యూనికేట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో మరి మీరు ఏ రకంగా కమ్యూనికేట్ చేశారో ఆర్ ఏ రకంగా యాక్షన్ తీసుకున్నారో నాకైతే తెలీదు. బట్ మీరేంటంటే ప్రయత్నం అయితే చేశారు, చేయలేదు అని చెప్పను. కానీ మీ ప్రయత్నానికి అంటే మీరు మాట్లాడే మాటలకి కొన్ని దగ్గరలో సంబంధం లేనట్టు అనిపిస్తుందండి. లైక్ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ అనేది వర్స్ అవ్వాలన్నా బెటర్ అవ్వాలన్నా కమ్యూనికేషనేనండి మెయిన్. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని మారుస్తాయి. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని మనకు శత్రువుని కూడా చేస్తాయి. కొంచెం అంటే అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ కార్డ్స్ లో కూడా నాకు అదే కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఈ సిచ్యువేషన్ ఇలా అవ్వడానికి కారణం అయితే మీరు కాదు. కానీ డెఫినెట్ గా మరి ఈ రకంగా ఈ సిచ్యువేషన్ అయిపోయింది కాబట్టి మరి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నేను ఒకటే చెప్తానండి, ఇక్కడి నుంచి మాత్రం సిచ్యువేషన్ లో చేంజెస్ రావేమో, ఇలానే ఉంటదేమో అని మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీరు మాట్లాడే మాటలు, మీరు సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసే వే మాత్రం చాలా అంటే స్మార్ట్ గా ఉండాలండి. ఎమోషనల్ గా కంటే కూడా మీరేంటంటే ఎమోషనల్ అవుతున్నారు. ఇది ఈ రకంగా అవ్వకూడదు, ఇలా మారకూడదు అని మీరేంటంటే అనుకుంటున్నారు. బట్ అదే జరుగుతుంది. దాన్ని మీరేంటంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే మీ ప్రయారిటీస్ మీకు తెలియట్లేదండి. మీరు ఇప్పుడు కూడా ఏంటంటే మీ లైఫ్ లో మళ్ళీ చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీకు మళ్ళీ ఎక్కడ కూడా 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈసారి మీరేంటంటే ఆప్షన్స్ లోని ఇదే చూస్ చేసుకోవాలి అని మీరు రెడీగా లేరు. ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో అది మిమ్మల్ని చాలా డీప్ గా ఎఫెక్ట్ చేసిందండి. సో ఇంకొక ఆప్షన్ మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రయారిటైజ్ చేయాలి, ఇది విడిచిపెట్టేయాలి, ఆ రిస్క్ తీసుకోవడానికి కూడా మీరు రెడీగా లేరు. ఎందుకంటే ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి మీకు. సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ కాంప్లికేటెడ్ గా ఉంది. ఎవరిని ట్రస్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి ఎదుటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు సిచ్యువేషన్ లోని ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ సిచ్యువేషన్ కి సరిపోయినట్టుగా మీరు ఏంటంటే వ్యక్తులతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడితేనే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. వన్స్ మీరు ఏంటంటే ఎప్పుడైతే కొన్ని ఆన్సర్స్ తెలుసుకుంటారో అప్పుడే సిచ్యువేషన్ ని మీరు హ్యాండిల్ చేసి మీ కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతారు. బట్ అల్టిమేట్ గా ఒకటైతే చెప్పగలనండి, ఈ సిచ్యువేషన్ మీ కంట్రోల్లోకి వచ్చేదే. మీరు ఏంటంటే దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మళ్ళీ చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లైక్ చాయిసెస్ అని కూడా అన్న ప్రయారిటీస్ అండి. సో ఇక్కడ ఏది ప్రయారిటైజ్ చేయాలనేది మీకు క్లారిటీ లేదు. ఎందుకంటే మీ పాస్ట్ లో కూడా అలా చేసే ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి. సో అది వర్కౌట్ చేయాలన్నప్పుడు మరి మాట్లాడాలి. నేను ఒకటే చెప్తానండి, ఫస్ట్ అంటే ఏదో ట్రాన్స్పరెంట్ గా మన మనసులో ఉందంతా ఓపెన్ గా మాట్లాడేస్తాం అన్నట్టు కాకుండా ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడతారు, సిచ్యువేషన్ లో అసలు ఎలాంటి మాటలు అవసరం, అసలు మీరు ఒరిజినల్ గా ఎలా మాట్లాడుతున్నారు అనేది కొంచెం చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఎప్పుడైతే అంటే తెలివిగా సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తారో అప్పుడే ఇది చేంజ్ అవుతుందండి. చాలా మంది తెలివైన వాళ్ళే కానీ మాట్లాడే దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. సో కరెక్ట్ గానే మాట్లాడతాం అని అనుకుంటారు. కానీ కరెక్ట్ గా మాట్లాడడం కంటే కూడా తెలివిగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. సో మీరు అది ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ లోని మీరు చేంజెస్ చూడాలి అనుకుంటే అదొక్కటే ఇక్కడ. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీరేంటంటే ఇక్కడ రీజన్స్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. మోస్ట్లీ నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో దీనికి రీజన్ మీరే అనుకుని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నారు. బట్ ఇది జరగాల్సి ఉంది ఇలా.
సో అందుకే మీరు అలాంటి ఒక చాయిస్ చేసుకున్నారు. ఈవెన్ మీరు ఇప్పుడు ఆ చాయిస్ కాకుండా ఇంకొకటి చేసుకున్నా సరే డెఫినెట్ గా డిఫికల్టీస్ చూసి ఉండేవారండి. అదైతే నేను చెప్పగలను. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న తప్పు ఏంటంటే ఎక్కడో కానీ ఇంకా ఎమోషనల్ అవుతున్నారు. లైక్ మీ ఎమోషన్స్‌తో మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. సో, మీ ఎమోషన్స్ వల్ల థింగ్స్ ఏంటంటే మరి కొంచెం కాంప్లికేట్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు రీజన్ అని మాత్రం నేను చెప్పగలను. సో, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటేనే మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ కమ్యూనికేట్ చేసిన దగ్గర కూడా కొంత నేను చెప్పినట్టుగా మీరు ఏమైనా చేంజ్ అయితే డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తాయండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు కొంత డిస్‌కనెక్టెడ్‌గా ఉన్నారండి. నేను చెప్పాను కదా! వ్యక్తులతో ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఆర్ సిట్యుయేషన్ ఎందుకో కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ మీ ఎమోషన్సే. ఆఫ్‌కోర్స్ అందరికీ కూడా ఎమోషన్స్ అనేవి ఉంటాయి. సో, వాళ్ళకొచ్చే మూడ్ స్వింగ్స్ బట్టి ఎదుటి వ్యక్తుల్ని డీల్ చేస్తూ ఉంటారు. కాకపోతే అన్ని సార్లు అలా కుదరదండి. మెయిన్ ఏంటంటే, మనకి ఉన్న మూడ్ స్వింగ్స్ అనేవి మరి కొంచెం మనకి కొత్తగా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినట్టు చేయకూడదు కదా! సో, అందుకే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేయాలండి. ఒకవేళ మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేయలేకపోయినా, మీరు వ్యక్తులతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయినా, ఇక్కడ మీరేంటంటే ప్రయారిటైజ్ చేయలేరండి. ఏం చేయాలో అది చేయలేరు. సో, మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండడం, మళ్ళీ ఏదో లైక్ ప్రయారిటైజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని. సో, అది మీరు కరెక్ట్‌గా చేయలేరు. అండ్ ఒకవేళ మీరు కరెక్ట్‌గా చేసే పరిస్థితి ఉన్నా, లైక్ కరెక్ట్‌గా ఈసారి ఒక డెసిషన్ తీసుకుంటున్నా, అది ఏమవుతుందంటే మీరు సాక్రిఫైస్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు ఎవరి కోసం కూడా ఏ సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈవెన్ సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే ఏదో సాక్రిఫైస్ చేసుకుంటున్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తాను. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు డిఫికల్టీస్ ఉంటాయి. ఆర్ కంఫర్టబుల్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే రైట్ డెసిషన్ ఎప్పుడు కూడా కంఫర్టబుల్‌గా ఉండదు. రాంగ్ డెసిషన్ ఎప్పుడు కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఎందుకంటే అది వర్కౌట్ అవ్వదు కాబట్టి. ఆర్ లాంగ్ రన్‌లో దానివల్ల మీకు ఏం బెనిఫిట్ ఉండదు కాబట్టి. బట్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. సో, అది మీకెలా అనిపిస్తదంటే నేనేదో సాక్రిఫైస్ చేసేసుకుంటున్నాను. నేనేదో ఇక్కడ కోల్పోతున్నాను. అమ్మో! ఇంకా మరి ఇది నాకు దొరకదు. ఇంకా లైఫ్ అంతా ఇంతే అనే ఫీలింగ్ వస్తదనమాట. అదే మీరేంటంటే ఎప్పుడైతే వ్యక్తులతో మీరు కనెక్ట్ అవుతారో ఆర్ మీ ఎమోషన్స్‌ని మీరు కొంత కంట్రోల్ చేసుకుంటారో, మీరు చేసుకుంది సాక్రిఫైస్ కాదు అని మీకనిపిస్తది. మీరు చేంజెస్ తీసుకొస్తున్నారు. ఈ చేంజ్ అనేది ఈ సిట్యుయేషన్‌కి అవసరం అని మీకనిపిస్తదండి. ఇలాంటి ఛాన్స్ అనేది నేను పాస్ట్‌లో కూడా కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకొని ఉంటే ఇది ఇక్కడి వరకు వచ్చుండేది కాదని కూడా మీకనిపిస్తది. ఆఫ్‌కోర్స్ మీరు అక్కడ ఏ చాయిస్ చేసుకున్నా అంటే ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయొచ్చేమో. బట్ స్టిల్ మీరు అట్‌లీస్ట్ ఆ టైంలో ఒక క్లారిటీతో కానీ అంటే ఏది వచ్చినా పర్వాలేదు అని చేసుంటే మాత్రం మీరు ఈ రోజు ఇలా అయితే ఉండరు. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇదేమైనా సరే ఫినాన్సెస్‌కి సంబంధించి ఆర్ మెటీరియలిస్టిక్ థింగ్స్‌కి సంబంధించిందయితే క్లియర్‌గా చేంజెస్ వస్తాయి. కాకపోతే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ జర్నీ అనేది మీరనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. బట్ ఈ జర్నీ అనేది మీరేంటంటే కంటిన్యూ చెయ్యాలి అంటే మాత్రం ఇలా ఉంటే కూడా కుదరదండి. డెఫినెట్‌గా ఈ టైంలో ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీ ఎమోషన్స్ అండి. సో, అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీరు తప్పు పనులేం చేయట్లేదు కానీ, థింగ్స్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఎమోషన్స్‌ని మీరు ముందు పెడుతున్నారు. సో, మీరు ఒరిజినల్‌గా ఏంటైతే దాంతోని మీరు సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్‌గా చేంజెస్ ఒస్తాయి. ఇది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదండి. వర్కౌట్ అయ్యేదే. కాకపోతే ఒక్కసారి ఎప్పుడైతే మీరు అనుకోని విధంగా డ్యామేజ్ జరిగిపోయిందో, మీరేంటంటే రికవర్ అవ్వలేకపోతున్నారండి. నార్మల్ అవ్వలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. బట్ ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్తారో, ఇది ఎమోషనల్‌గా హ్యాండిల్ చేయాల్సిన సిట్యుయేషన్ కాదు. ఖచ్చితంగా చాలా తెలివిగా వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడమే కాదు, చాలా అంటే ఆలోచించి ఒక్కొక్క స్టెప్ వేయాల్సిన పరిస్థితి ఉంది కదా! అని మీరు అర్థం చేసుకొని మూవ్ అవుతుంటారు. ఈ ప్రాసెస్‌లో మీరు నేచురల్‌గా హీల్ కూడా అయిపోతూ ఉంటారు. ఇక్కడ మీరు పర్టిక్యులర్‌గా హీల్ అవ్వడం కోసం ఏదైనా వర్క్ చేయాల్సిన అవసరం నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే ఇది మీకు వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. కాకపోతే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లోని డీప్‌గా మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే మీరు చేసే ఏ పని కూడా దీనికోసం కష్టమైంది కాదు అని తెలుసుకుంటారు. అదే మీరేంటంటే తెలుసుకోలేకపోతే, ఇది నిజంగానే మీరేదో సాక్రిఫైస్ చేసుకుంటున్నట్టే ఫీల్ అవుతారండి. బట్ ఇది సాక్రిఫైస్ అయితే కాదు. మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటున్నట్టుగా అంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ అమెజానైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ సమస్యకి అసలు కారణం ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీరు పాజిటివ్గా ఉన్నారండి. ఈ సిచ్యువేషన్లోని మీరు పాస్ట్లో కానీ చూసినట్టయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. 100% వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. అట్ ద సేమ్ టైం వర్కౌట్ చేయాలి అనుకుని చాలా కాన్ఫిడెంట్గా కూడా ముందుకు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే ఏదో కేర్లెస్గా డెసిషన్స్ తీసుకుంటున్నట్టుగా రెక్లెస్గా ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు. డెఫినెట్గా మీరు ఏంటంటే చాలా ఆలోచించి చాలా స్లోగానే ముందుకు వెళ్ళారు. ఎందుకంటే మీరు అంత ఇమ్మెచ్యూర్ పర్సన్ అయితే కాదండి. మీరేంటంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 100% అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ చేయగలరా లేదా, ఆర్ ఈ సిచ్యువేషన్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇలా ఆలోచించిన తర్వాత మీ వల్ల అవుతుంది అంటేనే ముందుకు వెళ్తారు. ఇఫ్ మీ వల్ల అవ్వదు, మీరు చేయలేరు అనుకుంటే అసలు ముందుకే వెళ్ళరు. మరి ఈ సిచ్యువేషన్ ఎందుకో కానీ మీకైతే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. 100% వర్కౌట్ అవుతుంది అనుకున్నారు కాబట్టి ముందుకైతే వెళ్ళారు. బట్ అన్నీ మనం అనుకున్నట్టుగా జరగదు కదా. కొన్ని ఏంటంటే మనం ఊహించినవి కూడా జరుగుతాయి. అలానే ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పుడు మీరు ఊహించిన విధంగా ఇది మారిపోయింది. ఇది మారిపోయినా సరే మీరేంటంటే వీక్ అవ్వలేదండి. మీరు ఆలోచిస్తున్నారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్ ఇక్కడ ఏ విధంగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే బావుంటుంది అని. కొన్నిసార్లు మీకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా చేయాలి అని. కొన్నిసార్లు మాత్రం మీకు అర్థం అవ్వట్లేదు. ఎలా ముందుకు వెళ్తే అంటే ఇది మారుతుంది అనేది. సో, ఇక్కడ అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషను మీరనుకున్న విధంగా ఈ పాయింట్‌లో ఎందుకు మారట్లేదు అంటే ఒకటే రీజన్ అండి. కొన్నిసార్లు మీరేం చేస్తున్నారంటే ఏదో అంటే ఇది ఇలా చేస్తే బావుంటుంది, ఈ రకంగా ముందుకు వెళ్తే బావుంటుంది అని ఆలోచిస్తున్నారు కానీ, మీకు ఎవరైనా వ్యక్తులు ఈ సిట్యుయేషన్ గురించి చెప్తుంది కానీ ఆర్ అంటే ఇక్కడ వ్యక్తులు ఏ విధంగా ఏ ఇంటెన్షన్స్‌తో ఉన్నారు అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారండి. ఇక్కడ వ్యక్తులు చెప్తుందే మీరు వినట్లేదు అని నేను అనను కానీ, వ్యక్తుల ఇంటెన్షన్స్ కానీ ఆర్ పర్టిక్యులర్‌గా వ్యక్తులు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది మీరు కరెక్ట్‌గా గెస్ చేయలేకపోతున్నారు. సిట్యుయేషన్ వరకు ఆలోచిస్తున్నారు. మీ అప్రోచ్ వరకు మీరు ఆలోచిస్తున్నారు. బట్ ఇఫ్ ఇది వ్యక్తులకు సంబంధించిందయితే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళకసలు ఎలాంటి ఆలోచనలున్నాయి? అసలు వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఆ విషయానికొచ్చేసరికి మీ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానివల్ల డిసప్పాయింట్ అవుతున్నారు. మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నారనమాట. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ ఆలోచనలు అంతా కరెక్ట్‌గానే ఉన్నాయండి. ఎక్కడ ఏది అవసరం, ఏ రకంగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుంటున్నారు. కానీ మనిషికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే వెంటనే వెనక్కొచ్చేస్తుంటారనమాట. సో, మీకు కూడా జరుగుతుందదే. మీరేం చేస్తున్నారంటే, ఈ సిట్యుయేషన్‌ని పూర్తిగా స్టడీ చేయకుండానే వెనక్కొచ్చేస్తున్నారు. అంటే ఒక స్టెప్ వేస్తున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వ్యక్తులకు సంబంధించిందైతే, వ్యక్తులు చెప్తున్న మాటలు కానీ, వ్యక్తుల ఇంటెన్షన్స్ కానీ తెలుసుకోవట్లేదు. కేవలం మీ వరకు మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే వరకే చూస్తున్నారు. ఆ బియాండ్ చూడట్లేదు. అంటే సిట్యుయేషన్‌ని డీప్‌గా స్టడీ చేయట్లేదు. వ్యక్తుల్ని డీప్‌గా స్టడీ చేయట్లేదు. ఇది ఒక ప్రాబ్లమ్. ఇంకొకటి ఇది నేను చెప్పాను కదా! అదేంటంటే మీ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ముందుకు వెళ్తున్నారు. అంటే మీకొకటి అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని. అనిపించి మీరొక స్టెప్ వేస్తున్నారు. ఆ స్టెప్ వేసిన తర్వాత అది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోయినా, అది ఎందుకో కానీ బ్యాక్ ఫైర్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నా సరే, వెంటనే వెనక్కొచ్చేస్తున్నారు. ఇది కాదు నాకు కావాల్సింది. ఆర్ నేను ఇలాంటి రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి ముందుకు వెళ్ళలేదు అని. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం జరిగినా పర్వాలేదు. నేను ముందుకే వెళ్తాను. సో, నేనేంటంటే చూస్తాను. మరి నా ఓన్ ఎక్స్‌పెక్టేషన్‌తో నేను ఒకటి అనుకున్న తర్వాత, ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత చూడాలి కదా! అది దేనికి దారి తీస్తుంది, ఎక్కడి వరకు వెళ్తుందని. సో, అది తెలిస్తేనే కదా నేను మళ్ళీ ఏ స్టెప్ వేయాలి ఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనే క్లారిటీ నాకొస్తుందని ఇలాంటి ఆలోచన మీకుంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎప్పుడో మార్పులు చూసుండేవారు. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా 100% థింగ్స్‌ని వర్కౌట్ చేద్దామని ముందుకు వెళ్ళినప్పుడే,
మీరు అనుకున్న విధంగా ఇది వర్కౌట్ అవ్వలేదు, లైక్ కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి కదా. సో ఇంకా మీరు ఏంటంటే ఇప్పుడు కేర్ఫుల్ గా ఒక్కొక్క స్టెప్ వెయ్యకపోతే ఇంకా ప్రాబ్లం పెద్దదైపోతుంది, ఇంకా సిచ్యువేషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు అనే ఒక ఆలోచన వల్ల మీరు ఏంటంటే ఈ రకంగా ముందుకు వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే మీరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరండి. అండ్ మీరు ఏంటంటే మేబీ అంటే నేను సేఫ్ గా థింగ్స్ ఆపరేట్ చేస్తే ఫర్దర్ గా డేంజర్స్ ఉండవు, ఏ డేంజర్ లేకుండా సేఫ్ గా నేను ఏంటంటే ఆ స్టెప్ వేసేయగలను అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందంటే, ఇఫ్ మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని కరెక్ట్ గా స్టడీ చేయకుండా ఆర్ ఒకవేళ స్టడీ చేసినా మీరేంటంటే డేంజర్ ని ఫేస్ చేయకూడదు, రిస్క్ తీసుకోకూడదు, కేర్ఫుల్ గా బేబీ స్టెప్స్ వేసి అంటే కేర్ఫుల్ గా సేఫ్ గా అక్కడికి రీచ్ అయిపోదాం అనుకుంటే అక్కడికి మీరు రీచ్ అయిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రిస్క్ తీసుకోకుండా సేఫ్ గా ఆ సిచ్యువేషన్ లోని థింగ్స్ ని వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే వర్కౌట్ అయిపోతుందండి. బట్ తర్వాత అయినా సరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ ఉందండి, ఒక రిలేషన్షిప్ లోని పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు, వాళ్ళు రెడీగా లేరు. సో మీరేంటి కమిట్మెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను బాగా అర్థం అవ్వాలని. సో కమిట్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరు. సో మీరేం చేస్తారు అంటే రిలేషన్షిప్ కంప్లీట్ గా కట్ అయిపోతుంది, ఇంకా అసలు వర్కౌటే అవ్వదు. అదేదో మనం ఫస్ట్ ఈ పర్సన్ మనతో మాట్లాడేలా చేసుకుంటే, ఈ పర్సన్ మనతో కాంటాక్ట్ లో ఉంటే మనం తర్వాత అయినా వాళ్ళని ఒప్పించుకోవచ్చు, ఆర్ తర్వాత అయినా సరే వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెయ్యొచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా కట్ అయిపోతే ఇంకా అసలు పూర్తిగా ఛాన్సే లేదు అని మీరు అనుకుంటారు. కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తారంటే, మరి అలాంటప్పుడు మనం కొంచెమైనా మాట్లాడితే తర్వాత అయినా సరే మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది కదా అనుకొని మీరు అంటే ఈ పర్సన్ తో సేఫ్ గా మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆ పర్సన్ మీతో మాట్లాడతారు. కానీ కమిట్మెంట్ మీరు ఏ రోజు అడిగినా ఆ పర్సన్ అలానే రియాక్ట్ అవుతారు. ఎప్పుడైనా మీరు ఆ రియాలిటీని ఫేస్ చేయాల్సిందే. ఇక్కడ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ పర్సన్ గురించి మీరు కంప్లీట్ గా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు అనేది తెలుసుకోవట్లేదు. తెలుసుకుంటే అసలు మాట్లాడాలా వద్దా అనేది మీకు అర్థం అవుతుంది. పోనీ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీరు తెలుసుకోవట్లేదు, అండ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. కేవలం మాట్లాడితే ఎప్పటికైనా సరే వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటున్నారు. అంటే అది మీ ఓన్ ఎక్స్పెక్టేషన్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ తో మీరు ఈ స్టెప్ వేసిన తర్వాత మరి మీరు అనుకున్నట్టుగా న్యూ బిగినింగ్ జరగచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు వద్దు అంటే మళ్ళీ వెనక్కే కదా వస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతుందండి. ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ లో ఎందుకు చెప్పానంటే, నేను చెప్పింది బాగా అర్థం అవ్వడానికి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు సిచ్యువేషన్ ని కరెక్ట్ గా స్టడీ చేయట్లేదు, ఆర్ అక్కడ సబ్జెక్ట్ ఏదైతే సబ్జెక్ట్ ని కరెక్ట్ గా స్టడీ చేయట్లేదండి ఒక మాటలో చెప్పాలంటే. సో మీరేంటంటే ఇదే కాకుండా మీ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ తో కూడా ముందుకు వెళ్తున్నారు. సో డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. మళ్ళీ జాగ్రత్తగా థింగ్స్ ని ఆపరేట్ చేయాలి, ఏ రిస్క్ ఉండకూడదు. సో మనం ఏంటంటే కేర్ఫుల్ గా ఒక్కొక్క స్టెప్ వేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎన్ని స్టెప్స్ వేసినా, ఈవెన్ 1000 స్టెప్స్ వేసినా అప్పుడైనా సరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, ఎందుకంటే అదే రియాలిటీ కాబట్టి. సో రియాలిటీని మీరు ఎప్పుడైతే ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారో ఏం జరిగినా పర్వాలేదు, బట్ ఇది నాకు అర్థం అవుతుంది కాబట్టి నేను దీని ప్రకారం మూవ్ అవ్వాలి అని ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు మూవ్ అవుతారు. అప్పుడే మీ ప్రాబ్లం కి మీకు సొల్యూషన్ దొరుకుతుందండి. అంతవరకు కష్టమే. అంటే ఇక్కడ సొల్యూషన్ అనేది ఇలానే ఉంటుంది ఆర్ ఇదే జరుగుతుంది అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఉన్న సిచ్యువేషన్ అలాంటిదండి. మీరు ఒక్కసారి కానీ మీ ప్రాబ్లం ఏ రకంగా సాల్వ్ అవుతుందో మీకు అంటే ప్రాక్టికల్ గా థింక్ చేసినప్పుడు అర్థం అవుతున్నట్టయితే అదే రియాలిటీ. దాన్ని ఎవరు మార్చలేరు. మరి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి మీ సిచ్యువేషన్ ని మీరు కనెక్ట్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది ఇంకా బాగా. సో అసలు చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటనేది. మీరు ట్రాప్ అయిపోయారండి ఒక లూప్ లో. ఈ లూప్ అనేది ఇన్ఫినిటీ లూప్ అన్నమాట. అంటే నెవర్ ఎండింగ్. మీరు ఎంత ముందుకు వెళ్తున్నా సరే అక్కడక్కడే ఉంటున్నట్టుగా మీకు అనిపిస్తుంది. అక్కడక్కడే ఉంటున్నట్టుగా అని కాదు, కానీ మీరు ఎంత ముందుకు వెళ్ళి ట్రై చేస్తున్నా సరే మళ్ళీ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ కూడా అంటే ఈ స్టోరీ అనేది ఫస్ట్ కే వస్తుంది. సో మీకేమనిపిస్తుంది అంటే దీని నుంచి బయటపడరేమో, అంటే ఇందులోనే ఉంటారేమో, ఇలానే ఉంటుందేమో అని అనుకుంటున్నారు. దానికి రీజన్ ఒకటే, మీ పవర్ ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఏంటంటే ఏం జరిగినా పర్వాలేదు, నేను ముందుకే వెళ్తాను, సిచ్యువేషన్స్ నాకు అర్థమవుతున్నాయి కాబట్టి నేను రియాలిటీని ఫేస్ చేయాలి అనుకొని మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళుంటే ఈ పాటికి ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వచ్చుండేవారు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ప్రాబ్లం ని ఫేస్ చేయాలనుకోవట్లేదు. అంటే ఒకవేళ ఫేస్ చేసినా సరే సేఫ్ గా థింగ్స్ ని ఆపరేట్ చేసి సేఫ్ గా బయటకు రావాలని చూస్తున్నారు. కానీ ఈ సిచ్యువేషన్ లో మీరు అసలు సేఫ్ గేమ్స్ ఆడడానికి ప్లేసే లేదండి.
మీ భయం ఏంటంటే మిమ్మల్ని అలా సేఫ్ గేమ్స్ ఆడేలా చేస్తుందన్నమాట. మీ ట్రూ పవర్ ఏంటి, అసలు మీరేం చేయగలరు అనేది మీకు తెలియకుండా చేస్తుంది. మీరు ఏ రోజైతే భయాన్ని విడిచిపెట్టేస్తారో, ఏ రోజైతే మీ పవర్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి, ఏం జరిగినా పర్వాలేదు అనుకుని ముందుకు వెళ్తారో, ఆ రోజే సక్సెస్ ఉంటుంది. ఐ మీన్ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటకొస్తారు. అండ్ సిట్యుయేషన్స్ కూడా మీ కంట్రోల్‌లోకొస్తాయి. సో మీరేంటంటే ఫస్టు సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్జెక్ట్‌ని స్టడీ చేయాలి. సబ్జెక్ట్ అంటే ఒక పర్సన్ అయినా అవ్వచ్చు, ఆర్ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఆ రకంగా మీరు ఎప్పుడైతే కంప్లీట్‌గా స్టడీ చేస్తారో, మీ ఓన్ ఎక్స్‌పెక్టేషన్‌తో కాకుండా ఏం జరుగుతుందో చూద్దాం. డెఫినిట్‌గా మనం ఏంటంటే ఇది ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ముందుకు వెళ్దాం అనేలాగా ముందుకు వెళ్తే, అక్కడ డేంజర్ ఉన్నా ఆర్ అక్కడ కొన్ని మీరు ఫేస్ చేయాల్సినవి ఉన్నా సరే, అది మీరు ఫేస్ చేస్తారండి. ఫేస్ చేస్తేనే దాని నుంచి మీరు బయటకొస్తారు. అలానే అది ప్రాబ్లమ్ అని నేను అనను. కాకపోతే రియాలిటీ అండి. మరి రియాలిటీని ఫేస్ చేయకపోతే మీరు ఎలా అంటే నెక్స్ట్ ఏమవుతుందనేది తెలుసుకుంటారు. మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్న ఇల్యూషన్ అండి ఇది. మీ ప్రపంచంలో ఇదంతా ఒకలా ఉండొచ్చు. బట్ ఒరిజినల్‌గా ఇది ఏంటి అనేది మీకు తెలియాలి అంటే మీ ప్రపంచం నుంచి మీరు బయటకు రావాలి. మీరేంటంటే ట్రాప్ అయిపోయారు. ఇది ఎక్కడ ట్రాప్ అయ్యారు అంటే మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయ్యారు. మీ ఓన్ వరల్డ్‌లో మీరు ట్రాప్ అయ్యారు. మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోలేక ట్రాప్ అయ్యారు. సో, ఏ రోజైతే మీ పవర్‌ని మీరు తెలుసుకుంటారో మీరు బయటకొస్తారంతే. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎవరు సపోర్ట్ అడిగినా సరే మీకు మీరుగానే బయటికి రావాలి తప్ప ఎవరు మిమ్మల్ని ఇందులో నుంచి అయితే బయటికి తీసుకురాలేరు. ఎందుకంటే మీ పవర్ మీకు తెలియనంత వరకు ఏమవుతుందంటే డెఫినిట్‌గా ఎవరొచ్చినా అలానే ఉంటుంది. సో, అల్టిమేట్‌గా ఎవరు చేయాల్సిన వర్క్ వాళ్ళే చెయ్యాలండి. బట్ మీ పవర్‌ని మీరు రియలైజ్ అయ్యి, మీలో ఉన్న ఇంకొక పర్సన్‌ని ఎవేక్ చేయాలంటే మాత్రం మీరు మాత్రమే చేయగలరు. ఇంకొకళ్ళు చేయలేరు. ఎందుకంటే కొన్ని చాయిసెస్ అనేవి ఎలా ఉంటాయంటే, వేరే వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని మోటివేట్ చేసి పంపించినా సరే స్టిల్ మీది మీకు అర్థం కాకపోతే మీరు ఫైట్ చేయలేరండి. సో, నేనెప్పుడూ ఒకటే చెప్తాను. అదేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ట్రాప్ అయిపోలేదు. ఓన్లీ మీ ఫియర్‌లో మీరు ట్రాప్ అయిపోయారు. మీ థాట్స్ మిమ్మల్ని ఏంటంటే అలా కంట్రోల్ చేస్తున్నాయి. అవి మిమ్మల్ని కంట్రోల్ చేయనంత వరకు మీరు మంచిగానే ఉంటారు. మీ లైఫ్‌లో మీరు గ్రోత్‌ని చూస్తారు. ప్రాబ్లమ్స్‌ని కూడా ఈజీగా ఫేస్ చేస్తారు. బట్ ఎప్పుడైతే మీ ఫియర్స్‌లో మీరు ట్రాప్ అయిపోయి ఉంటారో, మీ థాట్స్ అలా మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయో, మీకంటే వీకెస్ట్ పర్సన్ ఎవరు ఉండరండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చేంజెస్ అయితే రావాలి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.